అశోక్ గారు నిజంగానే మీరు ఇందాక ఒక మాట అన్నారు. హైదరాబాద్ పోయి బట్టల షాపులో బట్టలు మడత వేసుకుంటాను అనుకుంటున్నారా, ఇక్కడికి వచ్చి జనాన్ని మడతేస్తాను అని. మేమందరం అనుకుంటుంది ఏంటంటే మీరు మియాపూర్ ఓకిలా సిల్క్స్లో మాధురి గారితో కలిసి బట్టలే మడత వేసుకుంటున్నారు అనుకున్నాం. కానీ ఇంత ఫైర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక అగ్రెసివ్, ఒక సెన్సేషన్ ఇష్యూలో మీరు జోక్యం చేసుకున్నారు. ఎందుకు? ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, నాతో పాటు నా సహచర ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్నారు. ఒక సహచర ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన, ఇప్పుడు నేను ఇండిపెండెంట్, నేను స్వతంత్రుడిని, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను. నేను సస్పెండ్ అయ్యాను వైసీపీ నుంచి. సస్పెండ్ అయిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా, ఈ జిల్లాకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా ఒక సంఘటన ఒక వారం రోజుల నుంచి నేను జిల్లాలో చూస్తున్నాను. అదేంటంటే సౌమ్య అనే ఒక నా సోదరి లాంటి వ్యక్తి, ఆమె ఒక ప్రిన్సిపల్ కేజీబీబీలో, ఆమెకు ఒక ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవడానికి కారణం ఏంటంటే వివిధ రకాలైనటువంటి అభియోగాలు ఆమె పైన కంప్లైంట్ వెళ్ళినాయి. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూన రవి గారు. కూన రవి గారికి యాజ్ ఎన్ ఎమ్మెల్యే అతనుకున్న ప్రివిలేజెస్ ప్రకారం అధికారులను రప్పించవచ్చు, మాట్లాడచ్చు, ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేయొచ్చు. అలాగే అవన్నీ చేశారు. చేసి అతను కలెక్టర్ గారికి తెలియజేశారు. కలెక్టర్ గారు, ఈమె పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు పరిశీలించండి అన్నారు. అంతే, అక్కడతో కూన రవికుమార్ చాప్టర్ క్లోజ్, అక్కడతో ఎండ్ అయిపోయింది ఆయన క్యారెక్టర్. మరి కలెక్టర్ గారు దీనిపైన ఎంక్వైరీ చేసి సౌమ్య గారిని ట్రాన్స్ఫర్ చేశారు. సౌమ్య గారినే కాదు, ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశారు. ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్లు అయ్యాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా కుల ప్రాతిపదికన, కులం పేరుతో కేవలం కళింగ కులానికి నాశనం చేయాలి, అణగదొక్కాలన్నటువంటి పేరుతో అచ్చెన్నాయుడు కక్ష కట్టుకుని మన్యం జిల్లాకి, అరకు జిల్లాకి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి అనుమానంతో మొత్తం ట్రాన్స్ఫర్స్ చేసేసినారు. చాలా దారుణంగా ట్రాన్స్ఫర్ చేశారు. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళైతే ఈ రోజుకి విఆర్లోనే పెట్టారు. ఎందుకంటే వాళ్ళు నేను ఎమ్మెల్సీగా అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళందరూ నా దగ్గర పనిచేశారు. ఇలాంటి దాష్టికాలన్నీ మనం చూస్తున్నాం గత ఏడాదిగా. సరే, పక్కన పెడదాం. మరి ఇప్పుడు సౌమ్య గారి విషయంలో ఏంటండి ఇంత రచ్చ ఏంటి? ఎమ్మెల్యే పైనే, సాక్షాత్ సహచర ఎమ్మెల్యే పైనే ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు. నాకు ఆయన ఫోన్లు చేశారు, టార్చర్ చేశారు, 11 గంటలకు రమ్మన్నారు, శారీరకంగా హింసించారు, మానసికంగా హింసించారని చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు, అభ్యంతరకరమైనటువంటి మాటలు ఆవిడ ఆరోపించారు. ఆరోపించినప్పుడు ఒక మహిళగా, ఒక దళిత మహిళగా, ఒక ఉద్యోగినిగా, ఆమె ప్రిన్సిపల్ గా ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే నేను ఆమె పక్షాలే పోరాడతా, ఆమె కోసమే ఉంటా, ఆమె కోసం ఎంతటి వారినైనా ఎదిరిస్తా. అయితే నేను సౌమ్య గారిని అడిగింది ఏంటంటే, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? రవికుమార్ మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడినట్టు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ ఇంకేమైనా ఉంటే ఇవ్వమా, ఫైట్ చేస్తామని 4-5 రోజులుగా నేను ప్రయత్నిస్తున్నాను. అది జరగట్లా. అది జరగకుండా కేవలం ఒక ఎమ్మెల్యే మీద ఆరోపిస్తుంటే ఇది ఎమ్మెల్యేకి లేదా సౌమ్య గారికి జరుగుతున్న గొడవ, లేదా ఎమ్మెల్యే పైన ఇలా చెయ్యు, ఇలా రచ్చ చెయ్యు, ఇలా అతన్ని రోడ్డుకిడిచని ఎవరైనా చెప్పారా? ఈ పరిశీలన జరిపాం. ఈ కోణంలో పరిశీలిస్తే నిగ్గు తేలిన విషయాలు ఏంటంటే, సాక్షాత్ అచ్చెన్నాయుడే సౌమ్య గారికి చెప్పి మీరు రచ్చ చేయండి అని చెప్పాడు. రచ్చ చేయండి అన్నప్పుడు ఆవిడ రోడ్డెక్కి ఈ మధ్య జరుగుతున్నవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తద్వారా ఒక ఎమ్మెల్యేని అబాస్పాల్ చేయడానికి కారణం ఏంటంటే, అదే ఎమ్మెల్యే కూన రవి రేపు ఏమైనా మంత్రివర్గం రీషఫ్లింగ్ అయితే ఆ రీషఫ్లింగ్ లో మా జిల్లా నుంచి, కళింగ కమ్యూనిటీ నుంచి ప్రాధాన్యత వహించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి రవికి ఆ పదవి రాకూడదు, తొక్కేయాలి. అది ఒక నాటకీయంగా జరుగుతున్న పరిణామం. ఇది ఒక అధికారికి జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్ మీద జరుగుతున్న రెచ్చ కాదు. రాజకీయ క్రీనీడలో కులాన్ని అణగదొక్కాలి, కులాధిపత్యాలు ప్రదర్శిస్తున్నారు విచిత్రంగా శ్రీకాకుళం జిల్లాలో. మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత నేను చూస్తున్నాను. ఇంతవరకు అంతర్లీనంగా ఉండేది, అంతర్గతంగా ఉండేది. కానీ ఈ రోజు బయటపడి రోడ్డుకి జరుగుతున్నప్పుడు నాలాంటి వాడు మాట్లాడతాను. అందుకే గొంతెప్పి ఈ రోజు మాట్లాడాను. అడిగాను, ఏంటి ఇది రచ్చ చేయటం ఏంటి? ఈ కుల ప్రాతిపదికన మాట్లాడుతున్నారు,
రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరి హోదాలు ఎవరి సంగతులు వాళ్ళు ప్రయత్నించుకోండి. ఒక వ్యక్తిని ఎందుకు అపాస్పాలు చేస్తున్నారని నేను ప్రశ్నించాను తప్ప ఇది నేరమా? అంటే కోన రవికుమార్ గారికి మంత్రి పదవి రాకుండా అచ్చెన్నాయుడే కుట్ర చేశాడంటారు సూటిగా. ఎస్ ఎస్ ఏమండి, ఒక మాట నేను స్ట్రైట్ గా అశోక్ గారు అడుగుతున్నాను. సరే, కోన రవికుమార్ కలెక్టర్ గారికి సౌమ్య గారి మీద పరిశీలించండి అన్నారు. కలెక్టర్ గారు ఎందుకండి ట్రాన్స్ఫర్ చేశారు? కోనరావు గారు మాట వినాల్సిన అవసరం ఉందా? నంబర్ 1. ఒకవేళ కోనరావు చెప్పినట్టు కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, కలెక్టర్ గారు పరిశీలించలేదా? వివరాలు తీసుకోలేదా? ఎంక్వైరీ చేయలేదా? ఎంక్వైరీ చేయకుండానే ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు? కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాను. సరే, కలెక్టర్ గారు కోన రవికుమార్ గారు ఒత్తిడి మీదకే ట్రాన్స్ఫర్ చేసేవారు అనుకుందాం. మరి మంత్రిగా అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారు? మీరు కలెక్టర్ గారికి అడగాలి కదా, ఆమెకు అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశారని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఆమె ఆ ప్లేస్ లోనే ఉంచండి అని చెప్పాలి కదా. అలా చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టే విధానంగా నువ్వు రవి మీద తిరగబడుని వాళ్ళ సొంత పార్టీలో ఏం జరిగితే నాకేం పోయింది. ఇప్పుడు అచ్చెన్నాయుడు కోనరావు మీద టార్గెట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి అతను నవాస్ పాలు చేస్తే నాకు వచ్చిన నష్టమే లేదు. అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత వ్యవహారం, నాకు అనవసరం. కానీ కులం మీదకి దాడి చేస్తున్నారు. ఇది పోను ఎలా వస్తుందంటే, ఈ జిల్లాలో చాలా నిర్లక్ష్యానికి గురైన కులాలు ఉన్నాయి. కాళింగులు, కాపులు. కాపులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, కాళింగులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ జిల్లా గుడ్డుపోయినట్టు, ఈ జిల్లాలో మనుషులే లేనట్టు, ఈ జిల్లాలో మా శ్రీకాకుళం జిల్లాలో ఉండే మనుషులకి మనుషులకి మనసులే లేనట్టు 2 పదవులు ఒక ఇంటికి ఇస్తారండి. కేంద్ర మంత్రి పదవి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు. ఏమి తండ్రి కొడుకులు ఇద్దరే దొరికారా మా జిల్లాకి? మరెవరు లేరా? ఏం కాపు కులం నుంచి ఇవ్వకూడదా? కళా వెంకటరావు గారు రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వరు? ఆయనకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మరి ఆయనకి ప్రస్తావనలోకి తీసుకురారా? మరి అలాగే కోనరావుకి ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే కోనరావుకి ఎందుకు అవాస్తవాలు చేస్తున్నారు? అంటే ఈ మంత్రి పదవి వాళ్ళ ఇంటి నుంచి గడప దాటకూడదు, రీషఫ్లింగ్ లో వీళ్ళకి రాకూడదు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ. అందులో భాగంగానే ఈ రోజు నేను బ్లాస్ట్ చేశాను, పేరు పెట్టి మరి బ్లాస్ట్ చేస్తున్నాను. నేను చెప్పేదానిలో అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి నిర్వాహకంలో వైసీపీకి చెందిన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ కుల గజ్జితో చేతులు కలిపి ఇప్పుడు కృష్ణదాస్ పరామర్శించడానికి నేను వెళ్ళాడు. పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు వైసీపీ లీడర్స్ కూడా రప్పించుకుంటా వెళ్ళి సౌమ్య గారికి పరామర్శించాడు. మిస్టర్ కృష్ణదాస్, నువ్వు పరామర్శించాలనుకునేటప్పుడు ఈ ఏడాది కాలంలో చాలా మంది ఎస్సీలకు, చాలా మంది ఎస్టీలకు, చాలా మంది అణగారిన వర్గాలకి ట్రాన్స్ఫర్ చేశారే అచ్చెన్నాయుడు. మరి చాలా జరిగినాయి కదా, ఇంతెందుకు మీరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు చాలా మందికి ట్రాన్స్ఫర్లు చేశారు కదా. మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందా? ఈ జిల్లాలో 1.5 ఏళ్ల కాలంగా ట్రాన్స్ఫర్లు జరుగుతుంటే కనీసం పట్టించుకొని కృష్ణదాస్ ఈ రోజు వైసీపీకి మభ్యపెట్టి జగనన్నకి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు సమాచారంతో నువ్వు పరామర్శ చేయించావు కదా. ఇది నేరం కాదా? ఆమె ఒక్కడే ట్రాన్స్ఫర్ అయ్యారా? ఇప్పటికి సుమారు కొన్ని వందల మంది ట్రాన్స్ఫర్ అయినారు కదా ఈ ఏడాది కాలంలో. చాలా మంది విఆర్ లో ఉన్నారు కదా పోలీసులు, చాలా మందికి జీతాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇదన్నీ అచ్చెన్నాయుడు వల్ల జరిగింది కదా. మరి దాని మీద కృష్ణదాస్ స్పందించడా? కుల గజ్జి. అచ్చెన్నాయుడు ఏం చెప్తే కృష్ణదాస్ అదే చేస్తాడు, ధర్మాన ప్రసాద్ ఏం చెప్తే కృష్ణదాస్ అచ్చెన్నాయుడు అదే చేస్తాడు. వీళ్ళు కలిసిపోతారు, జిల్లాని నాశనం చేస్తారు, కాపుల్ని నాశనం చేస్తారు, కాళింగుల్ని నాశనం చేస్తారు. నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? ఒకవేళ ప్రశ్నించాలంటే ఇప్పుడు నేను ఈ కాగితం మీకు చూపెడుతున్నా, ఇది ఒకసారి చూడండి. ఇతను రాజ్మోహన్ గారు, జనరల్ మేనేజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఈయనకు ఒక ఆర్డర్ వేశాడు ఓఎస్డి, అచ్చెన్నాయుడు తాలూకా ఓఎస్డి. ఆర్డర్ ఏంటంటే, నువ్వు యంత్రాలు తయారు చేసే, పరికరాలు తయారు చేసే కంపెనీలతో మా పేషీకి, మంత్రి గారి పేషీకి లింకప్ చేయి. కమిషన్స్ కొన్ని ఉంటాయి, అవి మాట్లాడుకోవాలా, లింకప్ చేయి, నువ్వు మధ్యవర్తిగా ఉండి ఇవన్నీ ఏర్పాటు చేయి అన్నారు. మరి అధికారి, ఒక ఉన్నత స్థాయి అధికారి, రాష్ట్ర స్థాయి అధికారి లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినారు. వారి స్వహస్తాలతో రాసినటువంటి ఈ లేఖ కారణం ఎవరు? అచ్చెన్నాయుడు. మరి కోన రవికుమార్ ఒక సౌమ్య అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ గారికి
యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్ గారికి చెప్పిందే శ్రీకాకుళం జిల్లాలో నేరం అయితే, శ్రీకాకుళం జిల్లా వరకు ఆగలేదు, రాష్ట్రం మొత్తం చర్చ అయిపోతే మరి అచ్చెన్నాయుడు చేసిన దానికి మరి ఏమనాలి? ఈ అధికారి లాంగ్ లీవ్ పెట్టినందుకు, ఇలాంటి మానసిక క్షోభకు గురి చేసినందుకు మనం ఏమనాలి? మరి ఇప్పుడు వైసీపీ నాయకుడైనటువంటి కృష్ణదాస్ పరామర్శించడా, ధర్మాన ప్రసాద్ పరామర్శించడా? ఈయనకు ఒక న్యాయం, అలాగే సౌమ్యకు ఒక న్యాయం. అంటే వీళ్ళు నిజంగా ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేశారని ఈ రోజు మాట్లాడుతున్నారా, లేక మంత్రి పదవి కోనరవికి రాకూడదని మాట్లాడుతున్నారా? కోనరవికి మంత్రి పదవి వచ్చినా రాకపోయినా మాకేంటి, కానీ కళింగ కులానికి అన్యాయం జరుగుతుంది, కాపు కులానికి అన్యాయం జరుగుతుంది. ఇది నా కోణం. ఈ కోణంలో ఈ రోజు బహిరంగ పరిచయాలు, జరుగుతున్న రహస్యాలు, అంతర్గత వ్యవహారాలు అన్ని కూడా బయట పెట్టాను. ఇది ఈ రోజు నా పైన నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. ఎస్ సార్. అంటే